5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ అండ్ హాట్‌స్టార్ పార్ట్ 2. పార్ట్ 1లో ఓన్లీ 2024లో వచ్చిన మూవీసే కవర్ చేశా. ఈ వీడియోలో 2023లో వచ్చిన మూవీస్ ఒక 5 కవర్ చేద్దాం. 5 కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ నాకు బెస్ట్ అనిపించినవి పిక్ చేశా. సో ఇంకా లేట్ చేయకుండా 5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ అండ్ హాట్‌స్టార్ ఏంటో ఒక లుక్ వేద్దాం. నంబర్ 1 సభానాయగన్. తమిళ్ సినిమా ఇది. అశోక్ సెల్వన్ మెయిన్ లీడ్ చేశాడు. కామెడీ అయితే మామూలుగా ఉండదు ఈ సినిమాలో. ప్లాట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో మన హీరో అరవింద్ దొరికిపోతాడు. ఇంకా అక్కడ ఉన్న కానిస్టేబుల్కి తన లవ్ స్టోరీస్ చెప్తాడు. అంటే మనోడికి స్కూల్లో ఒక లవ్, కాలేజ్లో ఒక లవ్, ఎంబీఏలో ఒక లవ్, ఇలా అన్నమాట. మరి ఏ లవ్ సక్సెస్ అయిందనేది సినిమాలో చూడాలి. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇందాక చెప్పినట్టు కామెడీ చాలా బాగుంటుంది సినిమాలో. సినిమా మొత్తంలో ఎక్కడా సీరియస్నెస్ ఉండదు. సినిమా అంతా అలా ఫన్గా వెళ్తూ ఉంటుంది అంతే. యాక్చువల్గా అండర్ కరెంట్కి ఒక పాయింట్ చెప్పారు దీంట్లో. అదేంటంటే లైఫ్లో ఏం జరిగినా సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అది చాలా బాగా అనిపించింది. సినిమాలో లవ్ స్టోరీస్ అంత ఏమి ఉండవు, కానీ అశోక్ సెల్వన్ కామెడీ చాలా బాగుంటుంది. అండ్ తన ఫ్రెండ్స్ కామెడీ కూడా బాగుంటుంది. అంటే ఏదో కామెడీ చేయాలి అన్నట్టు ఉండదు, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అది బాగా అనిపిస్తుంది సినిమాలో. స్టోరీ గురించి ఏం పట్టించుకోకుండా జస్ట్ నవ్వుకోవడానికి సినిమా చూడండి. నంబర్ 2 గుడ్ నైట్. తమిళ సినిమా ఇది కూడా, బట్ తెలుగులో థియేటర్లో వచ్చింది అండ్ మంచిగా ఆడింది కూడా. గురక అనే పాయింట్ మీద తీసిన సినిమా ఇది. మంచి ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. ప్లాట్ ఏంటంటే మోహన్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే మనోడికి గురక అనే ప్రాబ్లం ఉంటుంది. గురక అంటే మామూలు గురక కాదు, అది టాప్ లేచిపోయే గురక. అది మనోడి గురక ప్రాబ్లం వల్ల ఏ అమ్మాయి సెట్ అవ్వదు. సో మోహన్ అను అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. కొన్ని రోజులకు పెళ్లి కూడా అవుతుంది. కరెక్ట్గా ఫస్ట్ నైట్ రోజు అనుకి మోహన్ గురక గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. హీరోకి ఒక ప్రాబ్లం ఉండడం అనే పాయింట్తో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి, లైక్ మెమరీ లాస్, యాంగర్ ఇష్యూ, ఇలా. కానీ ఈ సినిమాలో ప్రాబ్లం చాలా కొత్తగా అనిపించింది. అంటే గురక పైన కూడా సినిమా తీయొచ్చు అనిపించింది. సినిమా అయితే స్లోగా ఉంటుంది, కానీ అందరూ రిలేట్ అయ్యే స్టోరీ అండ్ మంచి కామెడీతో ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. వైఫ్కి కూడా గురక వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది బాగా చూపించారు. అందరూ రిలేట్ అయ్యే పాయింట్ ఇది. సో ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. సో మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 3 నెరువ్. మోహన్ లాల్ అండ్ జీతూ జోసెఫ్ సినిమా అంటే మనకు గుర్తొచ్చే సినిమా దృశ్యం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిందే ఈ నెరువ్. కోర్ట్ రూమ్ డ్రామా ఇది, బట్ దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది. ప్లాట్ ఏంటంటే సారా మొహమ్మద్ బ్లైండ్ అమ్మాయి. తనను ఒక రేప్ చేస్తాడు, కానీ తను బ్లైండ్ అవ్వడంతో ఎవరు చేశారో ఏంటనేది చెప్పలేకపోతుంది. దీంతో పోలీసులు కూడా కేసుని పెద్దగా పట్టించుకోరు. ఈ కేసుని లాయర్ విజయ్ మోహన్, అదే మన మోహన్ లాల్ గారు టేకప్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. అన్ని థ్రిల్లర్స్ ఒకలాగుంటే జీతూ జోసెఫ్ థ్రిల్లర్స్ ఒకలాగుంటాయి. స్టోరీస్ చూస్తే సింపుల్గానే ఉంటాయి, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేస్తారు సినిమాని. ఈ సినిమాలో కూడా స్టోరీ సింపుల్గానే ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని రేప్ చేయడం, కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్, అలా. ఇట్లా స్టోరీ చూస్తే సింపులే, కానీ విక్టిమ్కి బ్లైండ్ అనే ఫ్రెష్ పాయింట్ పెట్టాడు. అందువల్ల డ్రామా చాలా బాగుంటుంది సినిమాలో. స్టార్టింగ్ కొంచెం స్టోరీ సెటప్కి టైం పడుతుంది, బట్ వన్స్ స్టోరీ కోర్టుకి షిఫ్ట్ అయ్యాక ఒక్కో పాయింట్ రివీల్ అవ్వడం, సారా ఎలా గుర్తుపడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టదు, నాది గ్యారంటీ. నంబర్ 4 పార్కింగ్. తమిళ సినిమా ఇది కూడా. చిన్న సినిమాలాగా రిలీజ్ అయింది సినిమా, కానీ ఒక రేంజ్లో హిట్ అయింది. ఇందాక గుడ్ నైట్లో గురక అనే పాయింట్ ఎంత ఫ్రెష్గా అనిపించిందో దీంట్లో కూడా పార్కింగ్ అనే పాయింట్ ఫ్రెష్గా ఉంటుంది. పార్కింగ్ అంటే అందరికి తెలిసిందే కదా, మనందరం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. సిటీలో అయితే పార్కింగ్ ఇంకా పెద్ద ఇష్యూ. ఇవే పాయింట్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు సినిమాని. ప్లాట్ ఏంటంటే ఈశ్వర్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ఇంట్లో రెంటుకుంటాడు. సేమ్ అదే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఏకరాజు అనే గవర్నమెంట్ ఎంప్లాయీ తన ఫ్యామిలీతో రెంటుకుంటాడు. ఇద్దరు వెంటనే క్లోజ్ అయిపోయి బాగానే ఉంటారు. ఒకరోజు ఈశ్వర్ కొత్త కారు కొంటాడు. సో ఆ కార్ని ఇంటి ముందు పార్క్ చేశాక ఏకరాజు బైక్ పార్కింగ్కి ప్లేస్ ఉండదు. స్టార్టింగ్ కొన్ని రోజులు పర్లేదు అన్నట్టు ఉంటాడు బాగానే, కానీ స్లోగా ఏకరాజుకు కోపం స్టార్ట్ అవుతుంది. మెల్లగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ చిన్న చిన్న గొడవలు ఎంత దూరం వెళ్తాయంటే ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. అసలు పార్కింగ్ అనే పాయింట్ మీద సినిమా అనేసరికి షాక్ అయ్యా. సినిమా చూశాక ఇంకెక్కువగా షాక్ అయ్యా. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. అంటే సినిమాలో ఇద్దరు సింపుల్ వ్యక్తులే, కానీ వాళ్ళకున్న ఈగో వల్ల ఎంత క్రూయల్గా మారారు అనేది చాలా బాగా చూపించారు. చాలా స్లోగా స్టోరీ సెటప్ అవుతుంది. వన్స్ ఇద్దరికి గొడవ స్టార్ట్ అయ్యాక పార్కింగ్ కోసం ఇద్దరు ఆఫీస్ మానేసి మరీ పోటీ పడడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి రిలేటబుల్ పాయింట్. ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా. నంబర్ 5 చిన్న. సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. చాలా గ్యాప్ తర్వాత హిట్ కొట్టాడు సిద్ధార్థ్. ప్లాట్ ఏంటంటే చిన్న మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. చిన్న అన్న కూతురు చిట్టి అంటే చాలా ఇష్టం చిన్నకి. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఒక రేప్ కేసు మన చిన్న మీద పడుతుంది. దీంతో తన లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది. అలాంటి టైంలో చిట్టి కూడా మిస్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. మనం ఇప్పటికీ న్యూస్లో వింటూ ఉంటాం చిన్నపిల్లల్ని రేప్ చేశారని. అదే పాయింట్తో ఎమోషనల్గా థ్రిల్ చేస్తూ తీశారు సినిమాని. ఈ సినిమా కొంచెం అవేర్నెస్ లా కూడా ఉంటుంది. అంటే పేరెంట్స్ పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే దాని గురించి ఉంటుంది.
సినిమా అయితే చాలా రియలిస్టిక్గా ఎక్కడ సినిమాటిక్గా లేకుండా చాలా బాగుంటుంది. అండ్ కోర్స్ సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఈ సినిమాని డెఫినెట్గా చూడొచ్చు. సో మిస్ అవ్వకుండా చూడండి. సో అంతే ఇంకా. నా ఒపీనియన్లో 5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇవే. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.